ఎంసెట్ ఇంపార్టెంట్ డేట్స్ అనమాట. సో ఇంకా చాలా మంది స్టూడెంట్స్ తెలంగాణ ఎంసెట్ రిలీజ్ అయిందా, ఎప్పుడు లాస్ట్ డేటు ఇలా అడుగుతున్నారు కాబట్టి వారి కోసమే ఈ వీడియో చేస్తున్నాం. అండ్ ఎక్కువ వస్తున్న కామెంట్స్, తెలంగాణ స్టూడెంట్స్ ఏపీ ఎంసెట్ రాయొచ్చా, ఏపీ స్టూడెంట్స్ తెలంగాణ ఎంసెట్ రాయొచ్చా అని అడుగుతున్నారు. ఖచ్చితంగా రాయొచ్చు, ఎలిజిబులే, ఖచ్చితంగా రాయండి. ఈవెన్ మీరు తెలంగాణ అయ్యుండి ఆంధ్రప్రదేశ్ కాలేజ్ మీకు ఇష్టం లేకపోయినా, అక్కడ జాయిన్ అవ్వాలి అనుకోకపోయినా సరే మీరు రాయండి. ఏపీ వాళ్ళు కూడా తెలంగాణ సెట్ ఖచ్చితంగా అటెంప్ట్ చేయండి, ఇది మీకు ఉపయోగపడుతుంది. డెసిషన్ అనేది ఇప్పుడు కాదండి, ఎంసెట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత అప్పుడు తీసుకుందాం. కానీ అప్పుడు మళ్ళీ మీకు ఎగ్జామ్ కావాలంటే రాదు కాబట్టి ఖచ్చితంగా మీరు చూసుకున్నట్లయితే మనకి నోటిఫికేషన్ అనేది ఫిబ్రవరిలోనే రిలీజ్ చేశారు. కానీ ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి మార్చ్ 1 నుంచి ఇవి స్టార్ట్ చేశారనమాట. సో ఆల్రెడీ చాలా మంది అప్లై చేస్తూ ఉన్నారు. ఇన్ కేసు ఏమైనా మిస్ చేస్తుంటే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. అండ్ ఇంటర్మీడియట్ చదువుతున్న స్టూడెంట్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి. అండ్ లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్ వితౌట్ లేట్ ఫీ, ఎలాంటి లేట్ ఫీ లేకుండా మీరు అప్లై చేయాలి అనుకున్నట్లయితే April 4th ఇస్ ద లాస్ట్ డే. లేదు మేము కొంత లేట్ ఫీ పే చేసే తీసుకుంటాం అనుకుంటే మీరు April 9th లోపు మీరు తీసుకోవాలి. అది కూడా 250 రూపీస్ ఫీ అనమాట. లేదు 500 లేట్ ఫీ అంటే 14th April లాస్ట్ డేటు. అండ్ అదేవిధంగా 2500 లేట్ ఫీ 18th April లాస్ట్ డేటు. అలాగే 5000 యొక్క లేట్ ఫీ 24th April ఇస్ ద లాస్ట్ డేట్ అనమాట. సో ఎందుకు మనం అనవసరంగా ఎక్స్ట్రా అమౌంట్ వేస్ట్ చేయడం, ఆ అమౌంట్తో వేరే కర్ణాటక సెట్ అవ్వచ్చు, లేదా ఆంధ్రప్రదేశ్ సెట్ అవ్వచ్చు, ఇంకోటి రాసుకుంటే ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అప్లై చేసుకోండి. అండ్ మీకు ఆన్లైన్ అప్లికేషన్లో ఎలాంటి కరెక్షన్స్ ఉన్నా సరే మీరు 6th April నుంచి 8th April లోగా మీ యొక్క ఏవైతే అప్లికేషన్స్లో కరెక్షన్స్ ఉంటే అవి రెక్టిఫై చేసుకోండి. అలాగే మీ యొక్క హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునేది 19th April 2025. ఇక మీకు అది తెలిసిందే, ఎగ్జామ్స్ అనేవి అగ్రికల్చర్ మరియు ఫార్మసీ వాళ్ళకి 29th April మరియు 30 April ఎగ్జామ్స్ ఉంటాయి. అలాగే ఇంజనీరింగ్ వాళ్ళకి 2nd May నుంచి 5th May వరకు ఉంటాయి అనమాట. సో మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా మీ యొక్క డౌట్స్ మీద నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే మీకు కౌన్సిలింగ్ పరంగా, అదేవిధంగా ఆఫ్టర్ ర్యాంక్ వచ్చిన తర్వాత అవ్వచ్చు, లేదా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇవన్నీ కూడా మన ఛానల్ మీకు వీడియోస్ వస్తూనే ఉంటాయి, అవి చెక్ చేసుకోవచ్చు. అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా ఖచ్చితంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ 2 ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనేవి అటెంప్ట్ చేయండి.